జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సెక్యూరిటీ మనం గతంలో మాట్లాడుకున్నాం. ఇంచుమించు 1000 మంది దాకా తనకు సెక్యూరిటీగా ఉన్నారు. వాళ్ళకి ఖర్చు కూడా 300 కోట్లని అప్పుడు మనం మాట్లాడుకున్నాం. అయితే ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి బయటకు వచ్చేయడం, ఇప్పుడు ఆ యొక్క సెక్యూరిటీని కూడా మరి తీసేసుకుంటారుగా, వెనక్కి తీసేసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం చూసాం, ప్రతిపక్ష హోదా కాదు, నాకు ప్రతిపక్ష నాయకుడు కాదు, నాకు సెక్యూరిటీ పెంచాలి, నాకు అన్యాయం జరిగిపోతుందని ఇక్కడ గొడవ చేసి ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళింది ఈ వ్యవహారం. మనం చూసాం ఆయన కోర్టులో నాకు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ కావాలో అంతే ఇప్పుడు కావాలని చెప్పి కోర్టులో వాదోపవాదనలు జరుగుతున్నాయి. అయితే నిన్న చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటంటే, నాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది కావాలో అంతే కావాలని చెప్పి కోర్టులో ఈయన ఫైట్ చేస్తున్నాడు. అంటే ఈయన కోసం ఇప్పుడు 300 కోట్లు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఖర్చు చేయాలా మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల పాటు అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రభుత్వ తరపు నుంచి Z+ సెక్యూరిటీ మేము ఎలాగ ఇస్తున్నాం అని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అసలు అంత ఆస్తిపరుడు, కోట్ల అధిపతి, మనకు తెలియదు ఏముంది. ఈరోజు రాష్ట్రంలో టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి అనుయాయులే ఎక్కువ మంది ఉన్నారు. ఏం తక్కువని ఇంకా ప్రభుత్వం మీద పడి తినేయడానికి ట్రై చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు నా ప్రశ్న. మీరేమంటారు మరి దీని మీద? అసలు మీ స్పందన ఏంటి అసలు దీని మొత్తం వ్యవహారం పట్ల? మనకి తెలుగులో ఒక సామెత ఉంది సుబ్బు, మేతకి ఎద్దుల్లో పనికి దూడల్లో అని చెప్తారు. అంటే మింగటానికి వచ్చేటప్పటికేమో అంటే ఎద్దులకి ఎక్కువ మేత వేస్తారు కాబట్టి ఎద్దుల్లో, సరే అంత మేసావు కదా దా పొలం పోదాం దున్నుదాం అని అంటేనేమో నేను దూడని చెప్పని దూడల్లో చేరతాం, పని చేయలేను నేను చిన్నోడిని అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కూడా ఆయనకి ప్రివిలేజెస్, హక్కులు, మర్యాదలు వీటి దగ్గరికి వచ్చేటప్పటికేమో నేను మాజీ ముఖ్యమంత్రిని, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నా కారు అసెంబ్లీ లోపల దాకా అలో చేయండి, నన్ను ముందు ప్రమాణ స్వీకారం చేయించండి, నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి, నాకు ముఖ్యమంత్రి చేసిన నాటి సెక్యూరిటీ కల్పించండి అంటే కోరికలేమో ఈ స్థాయిలో ఉన్నాయి. మరి బాధ్యతల దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు చూసాం, రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు వరద గుప్పెట చిక్కుకొని అల్లాడిపోతూ ఉంటే పాలకుడుగా ఉన్న ముఖ్యమంత్రి గారేమో అహోరాత్రులు నిద్ర లేకుండా ఆయనేమో ఆ ప్రజలని సహాయ పునరావాసాలు కల్పించాలి, శాశ్వతంగా ఈ ముప్పు నుంచి ప్రజలను కాపాడాలి అని చెప్పనేమో పాలకుడుగా ఆయనంత అకుంఠిత దీక్షతో పనిచేస్తూ ఉంటే, మరి ఇన్ని హక్కులు, మర్యాదలు, గౌరవాలు కావాలంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరేం బాధ్యత తీసుకుంటున్నారు? ఏ స్థాయి బాధ్యత తీసుకుంటున్నారు? ఏ స్థాయి త్యాగం చేశారు ఇప్పటిదాకా? మీకు 40% ఓట్లేసిన ప్రజలు ఉన్నారు కదా. అంటే ముందు గెలిచిన పార్టీ తర్వాత బలమైన పార్టీగా మీరు ఉన్నారు కదా. మీ శ్రేణుల్ని, మీ కార్యకర్తల్ని అరే ప్రభుత్వం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మీరు కూడా పాలు పంచుకోండి, మీరు కూడా ఆ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లాగా మీరు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొండి. మన నాయకులందరూ కూడా మొన్నటిదాకా పదవులు అనుభవించి బాగానే పోగు చేశాం కదా అంతా, మరి మీరందరూ కూడా తలా ఒక 10 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు విరాళాలు ప్రకటించండి. నేను నాకున్న స్థాయిని బట్టి దేశంలో రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ అయిన నేను ఇవాళ ఈ విరాళాల దగ్గర కూడా దేశంలోనే రిచెస్ట్గా నేను ఒక 50 కోట్లు ఇస్తున్నాను, 100 కోట్లు ఇస్తున్నాను అని చెప్పని ఏమన్నా ప్రకటన చేసావా? నీ నాయకుల్ని ఏమన్నా ఆ పిలిపించావా? నీ శ్రేణుల్ని ఏమన్నా ఆ సేవా కార్యక్రమాలకు సమాయత్తం చేసావా? వీటి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అది అధికార పార్టీ చూసుకోవాలి. కానీ ఈ లేని హక్కులు కల్పించడానికి నాకు 986 మందితో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పని నేను ఏర్పాటు చేసుకున్న గ్రూప్ తోటి నాకు సెక్యూరిటీ కల్పించాలి అని చెప్పని కోర్టుకు వెళ్ళారు. దాని మీద ప్రభుత్వం నిన్న స్పందించింది. అయ్యా ఆయనకి ఏం థ్రెట్ ఉందనేది ఆయన ఇప్పటిదాకా చెప్పలా, ఎవరి నుంచి థ్రెట్ ఉంది, ఏ స్థాయి థ్రెట్ ఉంది అనేది ఆయన ఇప్పటిదాకా మాకు ప్రభుత్వానికి నివేదించలా. ప్రభుత్వంలో ఈ సెక్యూరిటీని పర్యవేక్షించే విభాగాలు ఉన్నాయి. మొట్టమొదట వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. ఆయన వైపు నుంచి మాకెవరికి నాకు అదనపు సెక్యూరిటీ కల్పించండి అని కానీ, నాకు సెక్యూరిటీ పెంచాలని కానీ మాకేమీ నివేదించలా. కానీ మాజీ ముఖ్యమంత్రిగా మాకు మేమే గౌరవించి సుమోటోగా
ఆయనకి 58 మంది సిబ్బందితోటి Z+ కేటగిరీ రక్షణ కల్పిస్తూ ఉన్నాం. ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనం సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. కానీ ఆయన మాత్రం నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటి సెక్యూరిటీ కావాలి అంటున్నాడు. వాస్తవంగా ఆయనకి కూడా ఆ స్థాయి రక్షణ ముఖ్యమంత్రిగా ఉండగానే ఉండేది. కానీ ఆయన తర్వాత ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పని ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్ ద్వారా ఈ అదనపు సౌకర్యాలు మొత్తం పొందాడు. ఇవాళ అవి ముఖ్యమంత్రికి కల్పించబడ్డ సౌకర్యాలు ఆ రోజున. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి కాని రోజున ఆ స్థాయి రక్షణ ఏర్పాట్లు జరగాలి అని అంటే ఆనాటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్ననాటి థ్రెట్ ఏదైతే ఉందో ఆ థ్రెట్ ఇప్పుడు కూడా ఉంది అని చెప్పని ఆయన రుజువు చేసుకోవాలి. మాకైతే ఆయనకు అటువంటి థ్రెట్ ఎక్కడ ఏ వైపు నుంచి మాకు కనపడటంలా. ఆయనకి ఏదైనా తెలిస్తే ఆయన ప్రభుత్వంతో షేర్ చేసుకోవాలి, డైరెక్ట్గా కోర్టుకు రాకూడదు. కాబట్టి అసలు ఈ పిటిషన్నే డిస్మిస్ చేసేయండి అని చెప్పని ప్రభుత్వం వైపు నుంచి చాలా క్లియర్గా కోర్టుని అభ్యర్థించారు. అసలు ఇది మెయింటైనబుల్ పిటిషన్ కాదు, ఆయనకు ఆ స్థాయి థ్రెట్టే లేదు, ప్రభుత్వం ఆయనకి యాంపుల్ సెక్యూరిటీ కల్పిస్తూ ఉంది, ఆయన స్థాయిని మించిన సెక్యూరిటీని కల్పిస్తున్నాం. ఈయన విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా వై కేటగిరీ రక్షణ కల్పిస్తున్నాం. కానీ ఈయనకి గతంలో Z కేటగిరీ రక్షణ ఉంటే ఇప్పుడు Z+ కేటగిరీ రక్షణ కల్పిస్తున్నాం మేము అని చెప్పారు. ఇక్కడ మనకందరికి కూడా అర్థం కానిది ఏంటి అంటే, పోనీ ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజున ఏమన్నా వెంటబడి నక్సలిజాన్ని అంతం చేసిన దాఖలా ఏమన్నా ఉందా? ఫ్యాక్షనిజాన్ని ఏమన్నా అంతం చేసిన దాఖలా ఏమన్నా ఉందా? లేదు. ఎర్రచందనం స్మగ్లర్ని రాష్ట్రం నుంచి పూచికపొల్ల ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా వెంటాడి వాళ్ళని ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర ఏమైనా ఉందా? లేదు. రాష్ట్రం నుంచి ఇతోధికంగా గంజాయి సప్లై జరుగుతుంది, ఆ గంజాయి సప్లైని అరికెట్టేసి ఆ గంజాయి సప్లై మాఫియాని ఉక్కుపాతంతో అణిచేసిన నేపథ్యం ఏమైనా ఉందా? పోనీ ఇంకొక అడుగు ముందుకేసి తన పార్టీ శ్రేణుల ద్వారా కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రానైటు, లాటరైటు, సిలికా శాండు, క్వార్ట్జ్, గ్రావెలు, ఇసుక, ఇట్లా ప్రతి ప్రకృతి వనరుని అడ్డగోలుగా దోచేస్తున్న తన పార్టీ శ్రేణుల్ని కట్టడి చేసి ప్రకృతి వనరులను కాపాడిన చిత్తశుద్ధి ఏమన్నా ఉందా? ఎక్కడా ఏమీ చెయ్యని నేపథ్యంలో ఈయనకేం థ్రెట్ ఉంది? ఇవాళ కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఈయన మీద ఎందుకు వెచ్చించాలి? ఇప్పటికే 40 కోట్ల రూపాయల ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు. ఇవాళ ఆయన ఇంటికి పెట్టుకొని ఉన్న 30 అడుగుల ఎత్తు ఐరన్ ఫెన్సింగ్ కూడా ప్రభుత్వ డబ్బులతో పెట్టిందే. వాస్తవంగా ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత వాటిని రిటర్న్ చేయాలి, కానీ రిటర్నే చేయలే ఇప్పటిదాకా. రిటర్న్ చేయకుండా ఆయన ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు. అసలు సిసలైతే గతంలో కోడెల శివప్రసాద్ గారి మీద ఎటువంటి కేసులు నమోదు చేసి వెంటాడి వేధించి ఆయన మనోధైర్యం దెబ్బతినేలాగా చేసి చివరికి అంత సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు, అంత సుదీర్ఘకాలం చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన నాయకుడు మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు సృష్టించారు. ఈయన మీద కూడా వాస్తవంగా ఇవాళ అంతకంటే బలమైన కేసులు నమోదు చేయడానికి కావాల్సిన అంతటి ఫర్నిచర్ ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇవాళకి కోట్లాది రూపాయల ఫర్నిచరు, వాటిని వెనక్కి ఇవ్వట్లా. ఆయాచితంగా ప్రభుత్వ ధనంతో ఇప్పటికీ లేని ప్రివిలేజెస్ పొందుతూ ఉన్నాడు. ఆయనకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టకున్నా కూడా ప్రభుత్వమే దయదలిచి ఆయన్ని కారు అసెంబ్లీ లోపల దాకా ఎలో చేశారు. మంత్రుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం కల్పించారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ప్రభుత్వం ఎప్పుడైతే కొంత మెతకవైఖరి ప్రదర్శించి ఈయనకి ఈ రకమైన లేని మర్యాదలు కల్పించడం మొదలుపెట్టిందో, ఈయన కూడా ఇక అంటే ఓహో ప్రభుత్వం నన్ను ముద్దు చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి నేను కూడా ఇక సంకెక్కుదామని చెప్పని డిసైడ్ అయ్యాడు. ప్రభుత్వం మొట్టమొదటగా ప్రజలు ఆయనకి ఏ స్థాయి కల్పించారో ఆ స్థాయికి ఆయన్ని పరిమితం చేస్తే అప్పుడు ఆయనకి కాళ్ళు నేల మీదకి వస్తాయి. నేను ఇంకా ముఖ్యమంత్రి హోదాల్లో ఉన్నాను అనుకుంటున్న ఆయనకి ఆ పైకి ఎక్కుండ కళ్ళు అసలు స్థానంలోకి వస్తాయి. ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందని, ఆయన అసలు సిసల స్థానాన్ని పరిచయం చేస్తుందని చెప్పని ఆశిద్దాం.